ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, హాస్పిటల్ కూడా నెట్ జీరో. హైదరాబాద్ వాజ్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. 2 సిటీసులు ఉండేటివి హైదరాబాద్లో, ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క హైదరాబాద్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. కానీ ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ అమరావతి తయారవుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రం బాగుండాలి, మా పొలాల్లో రాజధాని రావాలి, రాష్ట్రం బాగుండి మేం కూడా బాగుపడాలని కలలు కన్నారు. ఇబ్బంది పడ్డారు. మీ కలలు ఇబ్బంది పడినా అమరావతిని రక్షించుకున్న మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడే చూస్తే చాలా మందిగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడుండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కాదు, దేశం మొత్తం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే చాలదు, ఎన్నో హోటల్స్ కూడా రావాలి, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సిటీతోనే లాభం లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకటి ఆలోచించాను. ఈ 3 సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు 9 ఉంటే ఆ 9ని అనుసంధానం చేస్తూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ లో కొంత ట్రాఫిక్ పెంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల ఆ సిటీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ఉండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కి నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే, ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలేని సీమ, రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ
1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అమరావతి మన అనంతపురం జిల్లా హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో ఫైల్ ఎక్కడుందో తెలియదు. నేను ఆఫీసులకు పోయి ఆకస్మిక తనిఖీలు పెట్టి ఫైల్ డిస్పోజల్ కోసం ఒక వారాలు పెట్టి అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఎన్ని గంటల్లో ఫైల్ డిస్పోజ్ చేస్తున్నాడో ముఖ్యమంత్రిగా నేను కూర్చొని నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితికి వచ్చా. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆఫీసర్లు ఎన్ని గంటల్లో ఫైల్స్ అని డిస్పోజ్ చేస్తున్నారని చెప్పాను. ఆవరేజ్న 2 రోజుల్లో చేస్తున్నామంటే కాదు, ఆవరేజ్న 24 అవర్స్ రావాలి. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్ అయిపోవాలి. ఒకవేళ చదివి చేయాల్సి వచ్చినా 1 డే 2 డేస్ లో మీరు చేస్తే క్విక్ డిస్పోజల్ వస్తుందని చెప్పి పెట్టాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ పెన్షన్ ఇస్తే ఎక్కడ ఇచ్చారో చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఆడిటింగ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మా ఆఫీసర్ ఏమైనా డబ్బులు అడిగాడా, దురుసుగా మాట్లాడా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అని. దానివల్ల మీరు చూస్తే 1000 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. డబ్బులు ఆన్లైన్లో ఇచ్చిన, కైండ్ రూపేణ ఇచ్చిన, సేవలు అందించిన, ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా ఊహించుకునేవాళ్ళం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడడమే కాకుండా రియల్ టైంలో నేర్చుకోవడమే కాకుండా అమెరికా కంటే మనం తక్కువ కాదనే భావన ఈరోజు మనకు వచ్చింది. అమెరికాలో ఉండే టెక్నాలజీస్ వాళ్ళకున్నాయి, మనకుండే టెక్నాలజీస్ మనకున్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్ గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది, యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు చూసినప్పుడు నాకు ఒక ఆనందం. ఇక్కడ మీరు చూస్తే 50 లక్షల స్క్వేర్ అడుగుల్లో ఈరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈరోజు మనం ఏదైతే వచ్చామో ఇదే సమయంలో 13 మే మళ్ళీ ఇనాగరేషన్కి వస్తున్నా. డేట్ కూడా డిక్లేర్ చేశా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ రోజే క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ కూడా ఇస్తా. మీరు ఆయనకి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అన్ని క్లియరెన్స్ మీకు వస్తాయి. కానీ డెలివరీ చేయకపోతే మాత్రం భాస్కర్ రావు గారు, కొబ్బరికాయ చాలా బాగా పగిలింది, శుభ సూచకం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దానిని నిజం చేయాలంటే మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరు కానీ చేయకపోతే ఇదే మీటింగ్లో వచ్చి భాస్కర్ రావుకి చెప్పా, చేస్తా అన్నాడు, చేయలేకపోయాడని మీ మార్కెట్ క్యాప్ కూడా దెబ్బతింటుంది.
కాబట్టి డెఫినెట్గా నాకు ఒక నమ్మకం ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాడు. ఆయన చెప్పింది నేను అనేది కాకుండా మనము అనే స్ఫూర్తిని కిమ్స్ తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎంప్లాయీస్ కూడా షేర్స్ కలిగించిన వ్యవస్థ కిమ్స్ ఇది. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. వాళ్ళకు కూడా అనుబంధం ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళకు కూడా సాఫ్ట్ షేర్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటి నూతనమైన సాంప్రదాయాన్ని పెట్టాడు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదని ఏ విధంగా అక్కడ పనిచేసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా అదే ముఖ్యం. అలాంటి డాక్టర్స్కే కాకుండా కింది స్టాఫ్ కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు P4 అనే కార్యక్రమం తీసుకొచ్చాను. నేను సుదీర్ఘ రాజకీయ జీవితం నేను చూశాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టిస్తున్నాం. దానికి భాస్కర్ రావు గారు ఒక ఎగ్జాంపుల్. గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఆయన హాస్పిటల్స్ పెడుతున్నారు, దీన్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఆయన సంపద సృష్టిస్తున్నాడు, తీసుకున్న అప్పులు కూడా కడుతున్నాడు, అదే సమయంలో ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు. కానీ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అందుకే వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇంకో P యాడ్ చేశాను. MBK అని పేరు పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఈరోజు భాస్కర్ రావు గారి కుటుంబం కాంట్రాక్ట్కి వచ్చారు, అక్కడి నుంచి డైవర్సిఫికేషన్కి వచ్చారు, హోటల్ పెట్టారు. ఆ పని చేసుకుంటూ కూడా 22 ఏళ్లలో వాళ్ళ తెలివితేటలు ఉపయోగపడ్డాయి, మేనేజ్మెంట్ ఉపయోగపడింది, కలిసి వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించుకోగలిగారు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఎవరి వల్ల పైకి వచ్చారంటే ఆ పేదవాళ్ళ వల్ల. మనం అందరం కూడా, నేను కూడా ఒక చిన్న కుటుంబంలోనే పుట్టా, ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న కూడా వ్యవసాయం చేసేవాడు, కష్టపడి పైకి వచ్చా. ఈరోజు ప్రపంచం అంతా నేను బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో లెక్చర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. మొన్నే నాకు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ కింద అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మామూలుగా ఏ అవార్డు ఒప్పుకునేవాడు కాదు, ఇది ఒప్పుకున్నా. దానికి కారణం ఏంటంటే ఈ పేరు చెప్తే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడి కంటే అదనంగా పెట్టుబడి వస్తుందని దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చూస్తే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ అయిపోతే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పినట్టు 1,00,000 మంది ఉద్యోగాలు కానీ ఒక్క మెడికల్ ఫీల్డ్లో ఆయన తయారు చేయగలిగితే, లేకపోతే 1,00,000 మంది యువతకు అవకాశాలు కల్పించగలిగితే, దట్ ఈజ్ ఏ అడిషనల్ బోనస్. నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 అనేది ఒక ఆయుధం. నేను ఏది కూడా ఒకసారి సంకల్పం చేసి దాన్ని జయప్రదం చేసే వరకు ముందుకు తీసుకెళ్తాం. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా కొంతమంది కోటీశ్వరులు, చాలామంది నిరుపేదలుంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. అందుకే భాస్కర్ రావు గారిని కోరుతున్నా, మీ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ సంపద సృష్టించడమే కాకుండా P4 కింద ఒక 5,000 10,000 కుటుంబాలు బయట వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఆ 10,000 మందిని పైకి తీసుకురండి. అది నిజమైనటువంటి స్ఫూర్తి అవుతుంది. ఆ స్ఫూర్తిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఇక్కడ రైతాంగానికి ఒక ఆఫర్ ఇచ్చారు. చాలా మంచి ఆఫర్ ఇది. రైతుల్ని శాశ్వతంగా గుర్తుండాలి. వీళ్ళ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అందరం కానీ వాళ్ళ స్ఫూర్తిని గుర్తుపెట్టుకుంటే మిగిలిన రైతులు కూడా ముందుకు వస్తారు. ఇంతవరకు ఎక్కడా ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. అమరావతి రైతాంగం చూపించిన స్ఫూర్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనేది నా ఆలోచన. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది ఒక సెంటిమెంట్. భూమి లేకపోతే అభివృద్ధి లేదు. హైదరాబాద్ అని ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్న ఆ రోజు 5,000 ఎకరాలు కావాలి. చాలా మంది ఎగతాళి చేశారు, 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కని. నేను ఆ రోజు కూడా చెప్పా, నేను అవసరమైతే 500 ఎకరాల్లో కట్టగలుగుతాను, లేకపోతే 100 ఎకరాల్లో కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ వేయగలుగుతాను. కాదు, నా విజన్ వేరే, మీరే చూస్తారని చెప్పాను. 5,000 ఎకరాలు అక్వైర్ చేశాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇక్కడ మీరు భూమి ఇస్తున్నారు, నేను లిబరల్గా మీకు కాంపన్సేషన్ ఇస్తా, పక్కనే భూమి కొనుక్కోండి. భూమి విలువ పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు పెట్టండి. ఇన్ని రోజులు వ్యాపారాలు చేశారు, ఇంతవరకు వ్యవసాయం చేశారు, ఇప్పుడు వ్యాపారాలు చేసేది నేర్చుకోమన్నా. ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో తిరుగులేని ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ కూడా అమరావతిని ఈరోజు చూసే అమరావతి కాదు. ఒక రోడ్డు వస్తేనే ఓపెనింగ్ మీరు చూస్తున్నారు, ఎంత ఇంపాక్ట్ వస్తుందో. రాబోయే 10-20 సంవత్సరాల్లో అమరావతి ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన నగరంగా తయారవుతుంది. ఇప్పటి నుంచి మీ ఆలోచన విధానం కూడా మారి, ఏ స్ఫూర్తి అయితే మీరు చూపించారో రేపు ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు పోయి మీరు కూడా బాగుపడితే మిమ్మల్ని అందరూ కూడా ఫాలో అయ్యే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా ఒక మంచి ప్రయోగానికి ఈరోజు మనందరం శ్రీకారం చుట్టాం. ఎలాంటి పెట్టుబడిదారులు కూడా రావాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో రావాలి. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు ఇక్కడ చదువుకున్న వ్యక్తులు వ్యాపార దృష్టి కూడా ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మెడికల్ ఫీల్డ్లో ఆంటర్‌ప్రెన్యూర్లుగా తయారు కావాలి. ఇప్పుడు నేను భాస్కర్ రావు గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పక్కనే పెమ్మసాని ఉన్నారు, 21-22 ప్రారంభించాడు, డాక్టర్గా అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో డాక్టర్ ఉద్యోగం చేశాడు ఒక 20 ఏళ్ళు. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందంటే ఆన్లైన్ మెడికల్ ఎక్స్టెన్షన్ కానీ నాలెడ్జ్కి వెళ్ళాడు. నాలెడ్జ్కి వెళ్తే $1 బిలియన్ సంపాదించగలిగాడు. అక్కడి నుంచి నేరుగా రాజకీయానికి వచ్చాడు. నేను ఆయనకి ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు సంపాదించడంలో సక్సెస్ఫుల్ అయ్యావు, ఇక్కడ సంపద సృష్టించి గుంటూరు పార్లమెంట్ని ఒక మంచి పార్లమెంటుగా, రిచెస్ట్ పార్లమెంటుగా తయారు చేసే బాధ్యత మీదని ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను. అమరావతి రాజధాని చుట్టుపక్కల మీరు చూస్తే గుంటూరు ఒక కార్పొరేషన్, మంగళగిరి ఒక కార్పొరేషన్, ఆ పక్క తెనాలి, ఈ పక్క వచ్చే కొందికి అమరావతి, ఇది ఒక కార్పొరేషన్. ఈ 4 గాని అభివృద్ధి చేసి గ్యాప్లన్నీ ఫిలప్ చేయగలిగితే ఈ యొక్క గుంటూరు జిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్గా తయారవుతుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచిస్తున్నాం, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 190 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉండే ఏకైక నగరం భారతదేశంలో అమరావతి తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్తో మనం ముందుకు పోతున్నాం. ఏదైనా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ యూత్ను కోరేది, జరిగే డెవలప్మెంట్స్ ఆలోచించండి. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు కూడా మనం అధిగమించాలి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి,
నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్, ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఇంకో పక్క ఫెర్టిలైజర్ వేయడం ఒక అవగాహన లేనితనం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, సెటిలైట్స్ వచ్చేసాయి. మీ పొలంలో ఎంత ఈల్డ్ వస్తుందో ప్రిడిక్ట్ చేస్తుంది. మీ పొలం ఎంత భూసారవంతంగా ఉందో ఈల్డ్ అది కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. ఏ పంటకు ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ వేయాలని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. యూరియా కన్జంప్షన్ తగ్గాలి. ఇంకో పక్క ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. పేదవాళ్ళందరికీ ఉచితంగా పెట్టిస్తాం. ప్రస్తుతం అయితే అందరికి కూడా 2 కిలోవాట్స్ వరకు 60,000 ఇస్తున్నాం. 3 కిలోవాట్స్ ఉంటే 78,000 ఇస్తున్నాం. ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం. బీసీలకి 20,000 అదనంగా ఇస్తున్నాం. మీరు ఇది పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. రైతులున్నారు, 22 లక్షల మంది రైతులు. మీ దగ్గర పొలంలోనే పంప్ సెట్ దగ్గర సోలార్ మేమే పెట్టిస్తాం, మీరు వాడుకోండి. ఆ కరెంటును మీరు అవసరమైతే మీ ఇంటికి కూడా వాడుకోండి. ఉండే లైన్స్ మీద ఇంటి దగ్గర మీ కార్లకి, ట్రాక్టర్లకి, సైకిళ్ళకి, స్కూటర్లకి ఛార్జ్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. అంటే నేను చెప్తే ఇంకా నమ్మకాలు రావడంలా, నమ్మకాలు వచ్చినా ఆలోచించడం లేదు. నేచురల్ ఫార్మింగ్ లో 20 లక్షల ఎకరాలకు వెళ్ళాం. ఈళ్లు తగ్గలేదు, ఆదాయం పెరిగింది. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్, ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజులు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1 గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి. నా దేశం, నా బాధ్యత. నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా.
కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బైజర్ ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్గా తయారు కావాలి. మీరు సంవత్సరం 1,00,000 మందికి 4-5 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు సత్కారం చేస్తా, అప్పుడు నేను రికగ్నైజ్ చేస్తా. అది చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీరందరూ కూడా గట్టిగా అభినందిస్తూ ఈ సంస్థ జయప్రదం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. Thank you, sir.